అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీమిండియా తన వ్యూహాన్ని మార్చింది. ముఖ్యంగా పిచ్ తయారీలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2023 నవంబర్ 19వ తేదీని భారత క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ వన్డే వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోయి ఫైనల్ చేరిన టీమిండియా అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ రోజు మనకు నచ్చినట్టుగా తయారు చేయించుకున్న నల్లరేగడి మట్టి పిచ్చి మనకే శాపంగా మారింది. బంతి నెమ్మదించి మన బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. అంతెందుకు, ఇదే టీ20 వరల్డ్ కప్ లో కూడా సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అదే నల్లమట్టి పిచ్చిపై భారత్ ఓటమి పాలైంది. గత 32 ఐసీసీ మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయిన ఆ 2 మ్యాచ్లు కూడా అహ్మదాబాద్ పిచ్చి మహిమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా మేనేజ్మెంట్ ఈసారి పిచ్చి విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. ఓ జాతీయ న్యూస్ ఛానల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం మిక్స్డ్ సాయిల్ పిచ్ ను సిద్ధం చేశారట. అంటే అందులో ఎర్రమట్టి, నల్లమట్టి రెండింటిని కలిపి వాడారు. సుమారు 70% ఎర్రమట్టి ఉండగా మిగిలిన 30% మాత్రమే నల్లమట్టిని ఉపయోగించారట. దీనివల్ల పిచ్చి నెమ్మదించకుండా బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. మన బ్యాటర్లు స్ట్రోక్ ప్లే ఆడడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా నల్లమట్టి పిచ్చులు మ్యాచ్ గడుస్తున్న కొద్దీ నెమ్మదిస్తాయి. కానీ ఎర్రమట్టి పిచ్చులు పేసర్లకు సహకరిస్తూనే బ్యాటర్లకు మంచి స్కోర్లు చేసే అవకాశాలు ఇస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగనుంది. బంతి బ్యాట్ పైకి వేగంగా వస్తుంది కాబట్టి సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు భారీ షాట్లాడే అవకాశం ఉంది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఈ మిక్స్డ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కోట్లాది మంది భారతీయుల ఆశల వారిదైన ఈ ఫైనల్ పోరులో మన వాళ్ళు ట్రోఫీ ముద్దాడతారా లేదా అనేది రేపు తేలిపోనుంది.